లాగా ఉంది అచ్చం. కాకపోతే కర్ణాటక, మహారాష్ట్రల మధ్యన గొడవ. ఏంటయ్యా అంటే సినిమాలో చెప్తారు కదా కంటైనర్లలో కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని వస్తూ ఉండటం. దాన్ని హీరో గారు లాక్కోవడము, లేకపోతే హీరో గారు పట్టించడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇక్కడ నిజ జీవితంలో అట్లా సాధ్యం కాలేదు. మహారాష్ట్రలో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 1000 కోట్ల రూపాయలు నేను ట్రాన్స్ఫర్ చేస్తుంటే నన్ను తన్నేసి లాక్కెళ్ళారు. అది ఎక్కడికి పోయినా కంటైనర్లు తెలియట్లేదని. ఆ తర్వాత అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు మహారాష్ట్రలో. 2 కంటైనర్లు 400 కోట్ల రూపాయలు వెళ్తా ఉంటే ఆ కంటైనర్లు ఏమైనాయో తెలియట్లేదు. ఆ కంటైనర్ నా చేత బుక్ చేయించినటువంటి వ్యక్తులు వచ్చి నన్ను పట్టుకుని కొట్టారు. 1.5 నుంచి నన్ను కిడ్నాప్ చేసి ఏడిపించారు. తర్వాత నేను పారిపోయి వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తున్నాను. 400 కోట్లు. వెంటనే దాని మీద మహారాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది. వేస్తే వాళ్ళు 5-6గురిని తీసుకొచ్చి అదుపులో తీసుకున్నారు. అది ఎక్కడికి పోయిందంటే గోవా మీదుగా కర్ణాటకలోకి వచ్చింది. కర్ణాటకలోకి వచ్చిన తర్వాత అవి కనిపించట్లేదు అన్నది ఈ కంప్లైంట్ల సారాంశం. మహారాష్ట్ర పోలీసులు కర్ణాటక పోలీసులకి లెటర్ రాస్తే సరిగ్గా సహకరించలేదు. పైగా హోంమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా అబ్బాయి ఇక్కడికి అసలు ఏం రాలేదు, అయినా వచ్చింది మహారాష్ట్ర, గోవా అంటే బీజేపీ పాలిత ప్రభుత్వాలు కాబట్టి వాళ్ళది ఫెయిల్యూర్ తప్పించి మాకు తెలియదు, మాకు సరైన డేటా ఇవ్వమంటే ఇవ్వట్లేదు, కాబట్టి మేమేమి అదంతా ఉత్తుత్తి కల్పిత వార్తే అంటుంటే బీజేపీ దీంట్లో రాజకీయం కాన్సెప్ట్ వచ్చేసింది. అది కాంగ్రెస్ పార్టీకి రేపు బెంగాల్కి, కేరళకి జరగబోయే ఎన్నికల కోసం వచ్చినటువంటి డబ్బులు. ఆ డబ్బుల్ని పట్టుకుంటుంటే మహారాష్ట్రలో దాన్ని తీసుకెళ్ళిపోయి కర్ణాటకలో దాచేశారు. కర్ణాటక ప్రభుత్వం అంతా కావాలని కాపాడుకొస్తుంది. అది మొన్న మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకి సంబంధించినటువంటి సందర్భంలోది కాబట్టి అక్కడ బీజేపీ వాళ్ళ డబ్బులు తప్పించి మాది కాదు అని ఇటు కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ. సీన్ కట్ చేస్తే అందులో ఉన్నది పాత 2000 రూపాయల నోట్లు అన్నటువంటిది మరొక ప్రధాన అంశం. ఫైనల్గా ఇందులో ఏది బయటకు వచ్చేటటువంటి అవకాశం కనిపించట్లేదు.